ఆల్కహాల్ రెగ్యులర్గా తీసుకునే వాళ్ళల్లో లివర్ డ్యామేజ్ అవుతుంది. అట్లీస్ట్ 90%కి ఈ లివర్ డ్యామేజ్ అనేది ఏదో ఒక రకంగా మనం చూస్తాం జరుగుతుంది. బట్ ఇప్పుడు ట్రెండ్ ఏంటి అంటే ఓన్లీ వీకెండ్స్ తాగుతూ ఉంటాము, సో దీనివల్ల ఏమి కాదు అనేది చాలామంది అనుకుంటున్నారు. నో, డెఫినెట్లీ దట్ ఈస్ రాంగ్. ఓన్లీ వీకెండ్ డ్రింకింగ్ కూడా క్యాన్ డ్యామేజ్ యువర్ లివర్. ప్రతి ఒక్కళ్ళు ఈ టైంలో అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఒక న్యూ వర్డ్ కాల్డ్ బింజ్ డ్రింకింగ్. అసలు బింజ్ డ్రింకింగ్ అంటే ఏంటి? ఒక సిట్టింగ్లో అంటే ఒక ఈవినింగ్లో ఇఫ్ సమ్మన్ ఈస్ టేకింగ్ మోర్ దాన్ 4 drinks ఇన్ దట్ వన్ ఈవినింగ్, దీన్ని మనం బింజ్ డ్రింకింగ్ అంటాం జరుగుతుంది. ఈ బింజ్ డ్రింకింగ్ ఈజ్ ఈక్వల్లీ హార్మ్ఫుల్ టు యువర్ లివర్. ఎలా అయితే రెగ్యులర్గా ఆల్కహాల్ తాగే వాళ్ళకి ఎలా డ్యామేజ్ జరుగుతుందో లివర్కి, వీకెండ్లో కూడా ఇలా బింజ్ డ్రింకింగ్ చేస్తే లివర్కి డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది. సో ఎవ్రీబడి షుడ్ బి అవేర్ ఆఫ్ దిస్ వీకెండ్ డ్రింకింగ్ అండ్ బింజ్ డ్రింకింగ్. సో జస్ట్ వీకెండ్స్ తీసుకుంటే ఇట్ ఈస్ నాట్ సేఫ్ ఫర్ యువర్ లివర్. ఇఫ్ ఇట్ ఈస్ బింజ్ డ్రింకింగ్, డెఫినెట్లీ అది మీ లివర్ని డ్యామేజ్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. రెగ్యులర్ ఆల్కహాల్ ఇంటేక్ వల్ల ఫ్యాటీ లివర్, స్టియోటోహెపటైటిస్, ఫైబ్రోసిస్ అండ్ సిరోసిస్ వస్తుందో, అలాగే బింజ్ డ్రింకింగ్ వల్ల కూడా లివర్కి సిరోసిస్ వచ్చి లివర్ కంప్లీట్గా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. సో ఎవ్రీబడి షుడ్ బి అవేర్ ఆఫ్ దిస్. వీకెండ్ బింజ్ డ్రింకింగ్ ఈజ్ హార్మ్ఫుల్ టు యువర్ లివర్. థ్యాంక్ యూ. If you found this video useful, like, comment, and subscribe for more health updates.